వ్యసనం, సప్త వ్యసనాలు అంటే మనుషులు 7 వ్యసనాలకు బానిసలవుతారంట. కానీ 7 కాకుండా ఇంకొక వ్యసనం ఉంది, 8వ వ్యసనం. నేను దానికి బానిస. నా పేరు రాకేష్. నేను సినిమా అనే వ్యసనానికి బానిస అయ్యాను. ఏంటి, నా పేరు ముఖేష్, నేను పొగాకు బానిస అన్నట్టు చెప్పానా? ఈ సినిమా జబ్బు అంతకంటే ప్రమాదకరం. ఎస్, ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు లైఫ్. సినిమా తీయాలన్న నా 25 సంవత్సరాల కల, సినిమా నా స్వప్నం, వ్యాపకం, వృత్తి, వ్యసనం. చా 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 అసలు ఎవడికి సినిమాలు తీయడం చేత కావట్లేదు రా సాయి. ఎవరిదొక ఎందుకు మనవాడు ఉన్నాడు, లాస్ట్ డైలాగ్ లేకుండా సినిమా తీశాడు, ఎవడు చూశాడు, అడిగితే ఆత్మసంతృప్తి మిగిలిందంటాడు. అదే హిట్ అయిందనుకో, ఇండస్ట్రీ కమర్షియల్గా 4 రూపాయలు వచ్చే సినిమాలు తీయాలి, మన ఆత్మసంతృప్తి కోసం ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు అని మళ్ళీ ఈడే అంటాడు. సార్ వెళ్దామా? ఎస్ సార్. స్టోరీ చాలా బాగుంది, మనం చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఇందులో 3 హీరోయిన్స్, వాళ్ళకి 3 హీరోలు కదా. హీరోయిన్స్ అలా ఉంచుదాం, హీరోని ఒక్కని చేసి 3 వారికే పేరు చేద్దాం. హీరో నేనే చేస్తాను. ఇంకా ఐటమ్ సాంగ్ వేద్దాం, మంచి బిల్డప్ షాట్స్ తీద్దాం. నువ్వు 50 అడిగావు కదా, 1 crore పెడతాను. అలాగే హీరోయిన్స్ కూడా మనకు అన్ని విధాల కంఫర్ట్గా ఉన్న వాళ్ళని తీసుకుందాం. షూట్ టైంలో మనం కూడా రిలాక్స్ అవ్వాలి కదా. ఆడిషన్స్ పెడదాం, విత్ అని చెప్దాం. అంటే ఈజీగా 10 మంది దొరుకుతారు. 3కి మెయిన్ రోల్ ఇచ్చి మిగతా వాళ్ళందరికీ చిన్న చిన్న క్యారెక్టర్లు ఇద్దాం. మనం ఎవరిని మోసం చేయకూడదు కదా. సార్, మనం సినిమాలా చేద్దాం. అయినా నేను మీ దగ్గరకు వచ్చింది సినిమాని ప్రొడ్యూస్ చేయమని, అంతేగాని మీకు ఏదో హీరో క్యారెక్టర్ ఇద్దామని కాదు. అంతగా మీకు కావాలనుకుంటే మన 3 హీరోయిన్లో ఒకరికి యంగ్ ఫాదర్గా చేయండి. ఏంటి, నేను డబ్బులు పెట్టి ఎవరినో హీరోగా చేయాలా? నేను ఫాదర్ రోల్ చేయాలా? ఎలా కనిపిస్తున్నాను నీకు? నా కండిషన్లో చేస్తే చెయ్యి, లేదంటే నీ ఇష్టం. సారీ సార్, ఐ డోంట్ కాంప్రమైజ్. మిస్టర్ రాకేష్, సబ్జెక్ట్ నాకు నచ్చింది. ఇస్తే నాకు ఇవ్వు, లేదంటే ఎవరితో చేయనివ్వను. డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను. మళ్ళీ వెళ్ళి నువ్వు బీచ్ రోడ్లో షార్ట్ ఫిల్మ్ చేసుకోవాలి. హలో, మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావే? బాల రసాల సాల నౌపల్లవ కోమల కావ్యనాయకిన్ కూనలకిచ్చి పడుపుకూడి భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి. సరస్వతిని లక్ష్యము కమ్ముకొని పడుపుకూడి తినడం కంటే వ్యవసాయం చేసుకుని బతకడం మేలన్న బమ్మెరపోతన మా కులం వాడు, కవికులం వాడు. సినిమాని డబ్బుతో అమ్మాయిలతో తూచే చిడపురులతో కలిసి పనిచేసి మానసిక విచారం చేయలేను నేను. షార్ట్ ఫిల్మ్ కాదు, సినిమాయే చేసి చూపిస్తా. నువ్వు చిన్న చూపు చూస్తున్న అదే షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేస్తున్నా వీధుల్లో తిరుగుతున్న కుర్రాలను పెట్టి, వాళ్ళు అందంగా ఉన్నా లేకపోయినా, వాడికి యాక్టింగ్ వచ్చినా రాకపోయినా వాళ్లతోనే సినిమా చేసి చూపిస్తాను. నువ్వు చూస్తావు. సూపర్ డైలాగ్ కదా సార్. ఒక పేపర్లో రాసుకొని మీకు యూజ్ అవుద్ది అనుకుంటే ఏదైనా సినిమాలో పెట్టుకోండి సార్, లేదంటే మడిచి మీ కంఫర్ట్ జోన్లో పెట్టుకోండి సార్. ఓయ్, ఇది రంజిత, గీత, లాస్య అనే 3 అమ్మాయిల కథ. వీరితో ముడిపడి ఉన్న ఇంకొందరి జీవితాల కథ. రంజిత, గీత, లాస్య. రంగీల.
ఏయ్ ఏంటి నువ్వు నేనేదో సరదాగా చేస్తే సరదాకైనా సరే బావకి దూరం అవడం నేను భరించలేను. అది నీకు కాగితం కావచ్చు, నాకు జీవితం. అయ్యో సారీ నిన్ను నీ బావని ఎవ్వరూ దూరం చేయరు, సరేనా? పద వెళ్దాం. ప్లీజ్ ఒక్కసారి నవ్వు, వెళ్దాం. బాబు రెడీయా? లైట్స్ ఆన్, స్టార్ట్ కెమెరా, యాక్షన్. ఓ ఓ ఓ ఓ మనకు వాయిస్ ఓవర్ వద్దు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ ఊళ్ళో ఫస్ట్ డిజిటల్ అయింది నేనే. అందుకే ఊళ్ళో అందరూ నన్ను పేటిఎం మురళి అంటారు. మీకేమన్నా కావాలంటే చెప్పండి, పేటిఎంలో ఆర్డర్ పెట్టేస్తా. అలాగ దీని మీద నుంచి యాక్షన్. ఈ శాల్తీ మా చిన్న మామయ్య అటు చేస్తే సినిమా అటు, పిచ్చిలో పడి పెళ్లి కూడా చేసుకోలేదు. ఎప్పటికైనా సినిమా డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాడు. అదే అదే యాక్షన్. ఈయన తీసే ప్రతి షార్ట్ ఫిలింలో మనమే మేకప్ లేని హీరో. ఈవిడేమో మా పెద్దమ్మ, ఇంక ఈయనేమో మా పెద్ద మామయ్య. ఊర్లో చిన్న సైజు పెద్ద మనిషే. మనమేమో సింధూరం సినిమాలో రవితేజ్ అన్నట్టు. మా పెద్దమ్మేమో పెదనాన్న కోసం, మా పెద్దమామేమో అత్తయ్య కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. ఆ గణపంలోనే బతుకుతూ ఉంటారు. ఇది మా పెద్దమామయ్య కూతురు మరి జాను గీత. దీనికోసం నేను ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను. కానీ ఇది మాత్రం మా పెద్దమ్మ కొడుకు రాంపాల్ గడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బావ పిచ్చిది, బావా బావా బావ. ఓవరాల్గా ఇదొక ఎదురుచూపుల ఇల్లు. ఎంతకీ ఇప్పుడు మనోడు ఏం చేస్తున్నాడో. మనోడు సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వెలగబడుతున్నాడులే. హాయ్, దిస్ ఇస్ రంజిత. నాకు ఈ బాస్ చైర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇందులో బాసిజం ఉంటుంది కాబట్టి. ఏయ్ షట్ అప్. ఇలా మేడం టీ. మేడం మేడం పని చేసుకోరా యాదవా. అబ్బా సక్ 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 నిందా దోద్రస్ టెల్ మీ హర్ తబి ఫైట్ 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 ఫైట్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ సార్. ప్రీవియస్ మన హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన సర్క్యులర్ గురించి అందరికీ తెలుసు కదా. ఇక నుంచి ఎవ్రీ మంత్ టాప్ పర్ఫార్మర్ కి ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అలా ఆ మంత్ అంతా అవార్డు వాళ్ళ దగ్గరే ఉంటుంది. లాస్ట్ మంత్ మన బెస్ట్ పర్ఫార్మర్ ఏంజల్ ఆఫ్ అవర్ ఆఫీస్ మిస్ రంజిత. గివ్ హర్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సార్. yes 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 hey yeah yeah yeah. ఊపే గుహ అంటే ఊర్లో పెళ్ళికి ఈ కుక్క హడావిడి.
మామూలుగానే దీని బలుపు ఎక్కువ, ఇది దీని ఓవర్ యాక్షన్. అబ్బా అబ్బా ఓరి దీనాశాలో. అలా దాని మీద పడి ఏడ్చే బదులు ఆ ఫేస్బుక్ వాట్సాప్ లాపి నీ ఫోకస్ పని మీద పెట్టచ్చు కదా. నీ ఫోకస్ దాని మీద నుంచి మార్చు. కొంచెం దూరంగా ఉండు, సిగరెట్ కంపు కొడుతుంది. ఇడియట్. ఏంటది? కాఫీ సార్. నేను ఇంకా రెడ్ బుల్ అనుకున్నాలే. అయినా నేను ఎప్పుడు తెమ్మన్నాను, నువ్వు ఎప్పుడు తెచ్చావు? అది సార్ వాళ్ళు కర్రీస్ కోసం బయటికి పంపిస్తే వెళ్ళాను సార్. సారీ సార్, లేట్ అయింది. సార్ సారీ సార్. క్లీన్ ఇట్ ఫాస్ట్. నేను తాగాలన్నప్పుడు నువ్వు తీసుకురా, నువ్వు తెచ్చినప్పుడు నేను తాగను. వీడి అబ్బా, వీడి పేరు జాఫర్ అయినా వీని లోఫర్ అనడం కరెక్టరా? వదరా. నీకు ఈ వయసులో ఇది అవసరమా చెప్పు బాబాయ్? మనుగడ కోసం పోరాటం తప్పదు కదా బాబు. కనిపించడు కానీ పెద్దయిన మంచి ఫిలాసఫర్ రా. హలో సురేష్, నేను లాస్యాని. నేను చాలా స్ట్రగుల్లో ఉన్నాను రా. నిన్న నా ఫైల్స్ అన్ని కరెక్ట్ అయిపోయాయిరా. ఇప్పుడు ఎలాగైనా అన్ని క్లియర్ చేయాలి. నాకు ఇక్కడ ఏ వెహికల్ దొరకటం లేదు. ఫైల్స్ రికవరీ ఎలా రా? ప్లీజ్ హెల్ప్ మీ. అది నాకు కూడా తెలీదు. ఓ పని చేయి, వినోద్ని అడిగితే బెటర్. లాస్ట్ టైం వాడికి ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసుకున్నాడు. పోయాయా? పోతాయే. అయినా మీకెందుకే ఉద్యోగాలు? మీకెందుకంట అసలు? మా లాంటి ఎదవులు రాత్రిపగలు కష్టపడతాం కదా. ప్లీజ్ రా. వంట చేసుకుంటే హ్యాపీగా ఇంట్లో రెస్ట్ తీసుకోక ఎందుకే కష్టాలు చెప్పు? నేను టెన్షన్లో ఉంటే జోక్లు వేస్తావేంట్రా? జోక్ కాదే, సీరియస్గానే చెప్తున్నా. బెటర్ ఏంటంటే రిజగ్నేషన్ మెయిల్ పెట్టే, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి పడుకో. తెల్లేరేసరికి అన్నీ అవే సర్దుకుంటే. నీకు తెలుసని సురేష్ చెప్పాడు రా. ప్లీజ్ రా, హెల్ప్ మీ. నాకు తెలియదు, తెలిసినప్పుడు చెప్పే ఓపిక లేదు. ఆల్రెడీ క్లయింట్ ఆన్ ద లైన్. బై. ప్లీజే, ఫైల్స్ అన్నీ కరెక్ట్ అయిపోయాయి. అందరినీ అడిగానే, కావాలని ఎవరూ చెప్పడం లేదు. సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. మేడం, ఏమన్నా ప్రాబ్లమా? నీకెందుకయ్యా? నీ పని చూసుకో. పోనీ త్వరగా. ఎందుకప్పా? పోనీ త్వరగా. మేడం, మీరేం అనుకోనంటే ఒక మాట. మీ మాటలను బట్టి ప్రాజెక్ట్ ఫైల్స్ కరప్ట్ అయ్యాని అర్థమవుతుంది. ఒక పని చేయండి, ఇందులో కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. మీరు నన్ను నమ్మొచ్చు, అది నేనే కనిపెట్టాను. నేను రీసెంట్గా యాంటీ హ్యాకింగ్ బే కనుక్కున్నాను. నా గురించి పేపర్లో కూడా ఆర్టికల్ వచ్చింది. యూ కెన్ సీ ఇట్ అండ్ ట్రస్ట్ మీ. అసలు ఎవరు నువ్వు? మరి ఆటో ఏంటి? నా పేరు రాజు మేడం. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నైట్ టైం ఇలా ఆటో నడుపుతుంటాను. మీరు ఆ సాఫ్ట్వేర్స్ ట్రై చేయండి. నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా? ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి మేడం. మీకు డౌట్ వస్తే నాకు కాల్ చేయండి. నా నెంబర్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు హెల్ప్ అవుతుందో లేదో నాకు తెలీదు, కానీ నీ మాటలు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అయ్యి బాబాయ్ ఏంటమ్మా ఈ టార్చరు? లాస్ట్ వీకే కదా వచ్చేలేను, ప్రతి శనివారం రమ్మంటావు. అక్కడేమో మా ఫ్రెండ్స్ అందరూ వీకెండ్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనేమో ఇగో ఇగో ఇక్కడ ఇలా ఉన్నాను. వారం వారం రావాలని కండిషన్ తోటే నిన్ను ఉద్యోగానికి పంపించాను. వారానికి ఒకసారి కాదురా, నువ్వు రోజు రావాలని ఉంటుంది నాకు. సరే సరేలే, ఏమైంది దీనికి? నీకోసం వారం రోజుల నుంచి ఉపవాసం చేస్తుంది పాప. అదేంటి, ఇంతకు ముందోసారి చేసిందిగా. అప్పుడేమో నీకు ఉద్యోగం కోసం చేశాను బావా, ఇప్పుడేమో కార్ కొన్నావు కదా, నీకేం కాకూడదని. సరే బావా బజ్జీలు. అక్కడెట్టు. బావా నేను ఈ చుడిదార్లో ఎలానని చెప్పు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో ఉండి కూడా పని చేయడం. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. ఫుల్ బిజీ ఇక్కడ, అస్సలు డిస్టర్బ్ చేయకు. వెళ్ళు. సారీ బావా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్ రంపల్ స్టిల్ స్కిన్. సార్ థ్యాంక్ యూ సార్, నా పేరు ఇంత పర్ఫెక్ట్గా ఇట్స్ పిలిచినందుకు. ఓకే. అయినా అదేం దిక్మల్ పేర్రా, రంపల్, స్టిల్, స్కిన్లెస్. రే 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 నన్నేమైనా కానీ నా పేరునేమనుకో. నీలాంటి ఎదలకు నా పేరు పలకడం రాదు కాబట్టేరా దాన్ని షార్ట్ చేసి రాంపాల్ అని పెట్టుకున్నాను. నీ బాగుందలేరా, నీ బాగుందరా రే. చేస్తావు. ఎవడు రేడు స్వాతి ముచ్చలో ఉన్నాడు. హాయ్ ఆల్, దిస్ ఇస్ మిస్టర్ ప్రీతం. మన హెడ్ ఆఫీస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. అక్కడ ది బెస్ట్ ఎంప్లాయీ అండ్ ది జీనియస్. హాయ్, థ్యాంక్ యూ. రాంపల్ తన ప్లేస్ చూపించు. ఓకే సార్, రండి. హాయ్, మై నేమ్ ఇస్ రంపాల్ స్టిల్స్కిన్. ఓ నైస్ నేమ్. అదే నీ ఛాంబర్. ఏంటి ఈ పేరు ఇంత ఎగ్జైటింగ్ ఉందని ఫీల్ అవుతున్నారా? జనరల్గా మన ఆఫీస్లో కూడా కనీసం ఒక్కసారి నా పేరు గురించి డిస్కస్ చేస్తారు తెలుసా? అంత ఎగ్జైటింగ్ ఏం లేదే. ఈ పేరుతో చిన్నప్పుడు మా నాన్నకు లెసన్ ఉండేదంట, నాకు చెప్పేవారు. ఓహ్, సీక్రెట్ రివీల్ అయిపోయిందయ్యా. చిన్నప్పుడు మా నాన్నగారికి కూడా ఇదే లెసన్ గురించి ఉండేదట. ఆ పాఠం చెప్పిన లేడీ ఇంగ్లీష్ టీచర్కి ఆ ఏజ్లోనే మా డాడీ జంబర్కి క్రష్ అనమాట. ఆమె గుర్తుగా నాకు ఈ పేరు పెట్టారు. చందమామ కంటే అందమైన ఈ నేరేడు పండు లాంటి రూపాన్ని ఇచ్చిన మా నాన్నగారు పెట్టిన పేరు కాబట్టి నాకు ఈ పేరు అంటే రెస్పెక్ట్. వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారా, నువ్వు కూడా వెళ్ళి ఆవిడకని చూపించుకోరా బాబు, మమ్మల్ని దెబ్బక్కరా. నా మొబైల్ దొంగ 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 పట్టుకోండి పట్టుకోండి.
మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మనకు బాగా తెలుసు అనుకుంటాం, కానీ అది నిజం కాదని తెలిసింది. మనకి బాగా పరిచయం ఉన్న వాళ్ళలో కూడా మనకి తెలియని ఎన్నో షేడ్స్ ఉంటాయి. ఇంకో ముఖం, అంతర్ముఖం. ఏంటి బాగా ఫిలాసఫీ మాట్లాడుతున్నావు? ఇది ఫిలాసఫీ కాదు ఉషా, రియల్ టైం ఎక్స్పీరియన్స్. కొందరు చాలా షార్ట్ టైంలో మనకి బాగా దగ్గరైపోతారు. త్వరగా క్లోజ్ అయ్యే ఫ్రెండ్షిప్స్ అంతకంటే త్వరగా క్లోజ్ అయిపోతాయి. బట్ హర్ట్స్ ఎ లాట్. కొంచెం బాధగా ఉంటుంది కదా మరి. త్వరగానే మర్చిపోతాలే. బాబాయ్ రా ఇక్కడ కూర్చో. అలాగే బాబు. వద్దులే బాబు, నేను అక్కడ కూర్చుంటాను. రా బాబాయ్ కూర్చో. పదండి వెళ్దాం. ఏంటే పాపం, అతను ఫీల్ అవుతాడో ఏంటో. అందరూ నీది యాటిట్యూడ్ అనుకుంటారే. వాళ్ళు అనుకునేది కరెక్టే. ఎస్, దిస్ ఈజ్ యాటిట్యూడ్. అయినా ఎందుకే ఇంత కోపం? నా కోపం వాడి మీద కాదే, మనతో పాటు వర్క్ చేస్తున్న అన్ప్రొఫెషనల్ ఈడియట్స్ మీద. అటెండర్లు, ప్యూన్లు మన పక్కన కూర్చుని తింటుంటే అసలు హైరార్కీకి వాల్యూ ఏముంటుందే? ఈరోజు ఇక్కడ కూర్చున్నారు, రేపు మన ముందే మన సీట్లో కూర్చుంటారు. ఐ జస్ట్ ఫాలోడ్ ద ప్రోటోకాల్. అఫ్ కోర్స్ ఇది మీకు అందరికీ యాటిట్యూడ్ లా కనిపించవచ్చు, బట్ ఐ లవ్ మై యాటిట్యూడ్. ఏంటి బాబాయ్ హడావిడి? కాస్త నెమ్మదిగా తినొచ్చు కదా. అయినా నీ ఖాళీలో పెట్టుకొని కూడా ఈ వయసులో అవసరమా చెప్పు? అవసరం బాబు, చాలా అవసరం. అసలు ఏంటి బాబాయ్ అవసరం? బడ్డీ కొట్టి పెట్టుకున్నా కూడా చొక్కా నలకుండా చక్కగా బతకచ్చు కదా. ఇదంతా మా అబ్బాయి కోసం బాబు. నా చొక్కా నలిగినా పర్లేదు, వాడి చొక్కా నలగకుండా మీలా దర్జాగా ఆఫీసర్లా బతకాలనే నా ఈ కష్టం. వెరీ గుడ్ బాబాయ్. ఇంతకీ మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? కంప్యూటర్ చదువుతున్నాడు బాబు. అందరూ బాగా చదువుతున్నాడని చెప్పడమే కానీ నాకు అర్థమవుతుందిగా. నేను ఇక్కడ పనిచేస్తే మీలాంటి వాళ్ళందరి పరిచయం వల్ల వాడికి ఒక మంచి ఉద్యోగం వస్తుందని నా ఆశ. వస్తాను బాబు, సార్ పిలుస్తున్నారేమో, వెళ్ళాలి. రే నువ్వు మరీ అంత ఎమోషనల్ అవ్వకురా బాబు. రేపు నాన్ ఫార్మల్ డే. మన చిలకలన్నీ రేపు రంగురంగ బట్టలతో సీతాకోక చిలకలై వస్తాయి. ఈ ఏజ్లో మనం దీని గురించి ఆలోచించాలి. బాబాయ్ కదా కరెక్ట్, మనకి ఇది కరెక్ట్. నీ చిత్తకార్తె. ఏరా రేపు మన చిలకలను చూడరా. రే ఎవడు ఎన్ని ఎదవేసాలు వేసినా, ఈడి ఎంత మంచోళ్ళ నటించినా మనదంతా ఒకటే జాతి, కుక్క జాతి. కరెక్టేరా, కాకపోతే మేము జాతి కుక్కలం, నువ్వు ఊర కుక్కవి. అంకుల్ అంకుల్, నా పేరు లాస్య, మీరు నాకు తెలుసు. అంకుల్, నిన్న మీ మీద ఒక దొంగ అటాక్ చేశాడు కదా, మీరు కంప్లైంట్ ఇవ్వలేదా? లేదమ్మా. వాడిని నేను చూశాను అంకుల్. వాడి మీద కంప్లైంట్ ఇద్దాం, వాడిని వదలొద్దు. వద్దమ్మా, నాకు న్యూసెన్స్ అంటే ఇష్టం ఉండదు. పోతే పోయింది. సరేనమ్మా, ఉంటాను. పదండి అంకుల్, నేను కూడా మీ ఇంటి దాకా వస్తాను. నువ్వు కూడా అటేనా? ఇంతకీ మీరు ఏం చేస్తుంటారు అంకుల్? నేను ప్రొఫెసర్గా పనిచేస్తుంటానమ్మా. ఏయ్, ఏమైందో వెళ్ళిపోతున్నావు? ఇంటికి వస్తానన్నావు? ఎంత కావాలి? నీలాంటి వాళ్ళు చూడగానే ఇట్టే పట్టేస్తాలే.
ఒక యాక్సిడెంట్లో మామ్ అండ్ డాడ్ చనిపోయారు. అప్పటి నుంచి డిప్రెషన్లో బతుకుతున్నాను. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు పరిచయం అయ్యాకే అందులోంచి బయటకు వచ్చాను. కానీ ఒకరోజు నిజం చెప్పు రాజు, అది నువ్వే కదూ? నువ్వే అయితే ఎందుకలా? అది నేనే మేడం. అతను ఒక ప్రొఫెసర్. ప్రాజెక్ట్ వర్క్ మార్కులు వేయాలంటే మా ఫ్రెండ్ చెల్లెల్ని బట్టలిప్పమన్నాడు. ఫోటోలు కూడా తీశాడు. హెరాస్ చేశాడు. తను వాళ్ళ అన్నయ్యకి చెప్పుకోలేక నాకు చెప్పింది. అందుకే ఆ మొబైల్ కోసం ఆ రోజు అలా. మీరు చూసిన అమ్మాయి కూడా తనే. రాజు, ఇక్కడి నుంచి నన్ను లాస్య అని పిలవ్వా? అయ్యో సారీ మేడం, నేను అలా పిలవలేను. రేపు జాబ్ వచ్చాక నీ టాలెంట్కి చాలా హైట్స్ రీచ్ అవుతావు. అప్పుడు కూడా నన్ను మేడం అని పిలుస్తావా? జాబ్ వచ్చాకే కాదు మేడం, ఎప్పటికీ మిమ్మల్ని మేడం అనే పిలుస్తాను. యు నో రాజు, యు ఇంప్రెస్డ్ మీ అ లాట్. అయ్యో వస్తా మేడం, చిన్న పనుంది. ఒకసారి ఇంకోసారి ఏంటే ఈ మధ్య మా మధ్య ఉంటూనే లేకుండా ఉంటున్నా? ఆఫీస్ ప్రెషర్సా? అదేం లేదే. నీ థింకింగ్కి కారణం నాకు తెలుసులే. ఆ ఆటో రాజాయే కదా. హే ఊరుకోవే, నువ్వు మరీ చెప్తావు. తను తినకన్నా 2 years చిన్న. హీజ్ లైక్ బ్రదర్. తన తమ్ముడు లాంటివాడు. ఆహా, అంటే వయసులో మనకన్నా చిన్నవాళ్ళంతా మనకి తమ్ముళ్ళా? మరి పెద్దవాళ్ళంతా మనకి అన్నయ్యలా? ఏంటి నువ్వు అనేది? అంటే వాడిని లవ్ చేస్తున్నావు కదా? ఇది లవ్వో ఇష్టమో స్నేహమో అసలు అర్థం కావట్లేదే. ప్రతి క్షణం వాడే గుర్తుకొస్తాడు. గుర్తు రావడం ఏంటి, అసలు మర్చిపోతే కదా. వాడు చాలా మంచోడే. హిస్ జమ్ ఆఫ్ పర్సనాలిటీ. వాడి ముందు జరిగే ఏ తప్పునైనా సరిచేస్తాడు. అందరికీ హెల్ప్ చేస్తాడు. ఎవరికి కష్టం వచ్చినా తీరుస్తాడు. అంతెందుకు, తనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా తనకై తాను నాకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. రెస్పెక్ట్ ఇస్తాడు. చాలా మంచోడేవాడు. ఇలాంటి వాడిని జస్ట్ 2 years చిన్నవాడన్న సింపుల్ రీజన్తో దూరం చేసుకోలేను. మరీ ఎంత మంచోడు అంటున్నావు? నిన్నే ఎంత ఇంప్రెస్ చేశాడంటే ఇంకెంతమంది అమ్మాయిలు వాడికి ఇంప్రెస్ అయి ఉంటారో. లేట్ చేయకుండా నీ లవ్ మ్యాటర్ చెప్పు. ఎస్, ఇవాళ చెప్పేస్తాను. అబ్బా, నాన్ ఫార్మల్ డే అంటే చాలు ఆఫీస్ మొత్తం ఎగ్జిబిషన్ అయిపోతుంది కదే. అది సరే, నువ్వేంటే బాబు ఇంత టూ మచ్ డ్రెస్? ఎవ్రీ నాన్ ఫార్మల్ డేకి అందరూ దాన్ని చూస్తున్నారే. రంజితానా? పేరెందుకులే, ఈసారి ఎలా అయినా నేను దాన్ని కొట్టేస్తాను. అది ఇంకేం డ్రెస్ వేసుకుని వస్తుందో. అదేం డ్రెస్ వేసుకొచ్చినా ఈసారి నేనే విన్నర్. ఈసారి అది నన్ను బీట్ చేయాలంటే అది బికినీలో రావాల్సిందే. ఏముందిరా? కాయ పిసికేసిందిరా. చూడవే దాని డ్రెస్ చూడు.
లాస్ట్ టైం అది ఇంత పైకి వేసుకొచ్చిందని ఈసారి దానికన్నా 2 ఇంచెస్ పొట్టిగా వేసుకొచ్చా. కానీ ఇది శృతి హాసన్లా అక్కడ ఓపెన్ చేస్తుందని నాకేం తెలుసు. చూడు మన కుక్కలన్నీ ఎలా చూస్తున్నాయో. అబ్బబ్బబ్బబ్బా, ఏముంది మా ఫిగర్, ఈరోజు ఎలాగైనా చెప్పేస్తా. నీ బాగుందరా? నీ బాగుందా చెప్తా. ఇప్పుడు చూడు మామ, ఎంగప్పారు. చావు పో. హాయ్ రంజిత. హాయ్. గుప్పెడంతా ఈ గుండెల్లో ఎప్పటి నుంచో గూడు కట్టుకుంటున్న ఈ 3 ముక్కలు ఇప్పుడు నీ ముందు పరుస్తా. చూసింది చాలు, అదేదో త్వరగా పరు. నువ్వు కట్టిన ఆ లోహిప్ కట్టుడికి కట్టలు తెంచుకున్న కోరికతో అడుగుతున్నా. రంజిత, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. నేను పెళ్లి చేసుకుంటా. సమయం లేదు రంజిత. వివాహమా లేక డైరెక్ట్గా శోభనమా? పోరా. పొద్దున్నే ఈనాడు పేపర్ చదివా. అయితే పెళ్లి నిరాకరించిందని ఒక అమ్మాయిపై యాసిడ్ దాడి. చా, నేను సాక్షి పేపర్ చదివాను. వెంటపడి వేధిస్తున్న వెధవకి అది కట్ చేసిన అమ్మాయి. అలాగా? అర్జెంట్ క్లయింట్ కాల్ మీటింగ్. I'm requesting that the following few lines for consideration. Please sanction leave for 4 days. హాయ్ ఆల్. హాయ్ సార్. హాయ్ సార్. ఫస్ట్ టైం మన ఆఫీస్లో ఒక రికార్డ్ బ్రేక్ అయింది. ఎక్కడ్రా? అచ్చయ్ వినరా. దిస్ టైమ్ బెస్ట్ పర్ఫార్మర్ అవార్డ్ గోస్ టు మిస్టర్ జీనియస్ ప్రీతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రంజిత, ఆ అవార్డు నీ చేతులతోనే ప్రీతంకి ఇవ్వు. థ్యాంక్ యూ. ప్రీతం, ఇది ఈ మంత్ అంతా నీ దగ్గరే ఉంటుంది. ఐ హోప్ యూ కీప్ ఇట్ అప్ టిల్ ది ఇయర్ ఎండ్. ష్యూర్ సార్. రంజిత అండ్ ప్రీతం, మీ ఇద్దరు నా చేంబర్కి రండి. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. చూస్తుండగానే ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్కి వచ్చేసాం. మన బ్రాంచ్ పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది. సో నేను ప్రమోట్ అయ్యి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ ఈ బాస్ సీట్ కోసం మీ ఇద్దరు గ్రేడింగ్లో టాప్లో ఉన్నారు. సో ఈ షార్ట్ పీరియడ్లో మీ ఇద్దరిలో ఎవరైతే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళదే ఈ బాస్ సీట్. ఆల్ ది బెస్ట్ అండ్ గో ఫర్ ది అప్రైజల్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి? వాట్ హ్యాపెండ్? బాబు, బాబాయ్ గారు వాళ్ళ అబ్బాయిని ఎవరు చంపేశారని సార్. ఓ మై గాడ్. రాంపాల్కి చెప్పి మన అకౌంట్ సెక్షన్ నుంచి ఒక 5,000 పంపించు. అయినా ఈ కాలం కుర్రోలు సరిగ్గా లేరండి. ఈడెళ్ళి ఎవరినో గెలుకుంటాడు, వాళ్ళు వచ్చి ఈయన వేస్తుంటారు. విల్ యూ స్టాప్ ద నాన్ సెన్స్ సార్? అందరూ మీలా కిలుకుడిగా ఉన్నారు సార్. యు బ్లడీ. వాడేదో నేను చంపినట్టు మాట్లాడతావేంటి? సినిమాలు బాగా చూస్తాడనుకుంటా. ఈ సంవత్సరం వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాంరా. నేను అదే అనుకుంటున్నానక్క. నాన్న కాలు పట్నా? పట్టమ్మా. నాన్న బాగా వచ్చినట్టున్నాడు, నేను వెళ్తాను. వాడు ఆర్ని వినిపిస్తే చాలు, అస్సలు కాలు నిలబడవు దీనికి. నన్ను పట్టించుకోనందుకు ఫీల్ అవ్వాలో, కాబోయే వాడి మీద దీనికున్న ప్రేమను చూసి ఆనందపడాలో అర్థం కావట్లేదక్క. ప్రతి ఆడపిల్ల తండ్రికి ఈ సందిగ్ధావస్థ తప్పదేమో. హాయ్ బావా. హాయ్. బావకు ప్రేమతో, బావకు ప్రేమతో, బావకు ప్రేమతో అంకితం ఈ జీవితం. ఈ సంవత్సరం వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాంరా. నేను అదే అనుకుంటున్నానక్క. ఈ సంవత్సరం వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దాంరా. నేను అదే అనుకుంటున్నానక్క.
రాము, ఊర్లో అందరూ గీతకు పెళ్ళెప్పుడు అని అడుగుతున్నారా? ఇన్నాళ్ళు నీ చదువు ఉద్యోగం అని వాయిదా వేసుకొచ్చావు. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు మావయ్య. ఇంకెప్పుడు చేసుకుంటావురా పెళ్ళి? నీ ఈడు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళై పిల్లలు కూడా పుట్టేశారు. నువ్వేమనుకున్నా సరే ఈసారి నీకు పెళ్లి చేసేస్తాను. బాబా, ఇదిగో మావయ్య, ఇంత దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను వినండి. నాకు దీన్ని చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఇది అసలు నాకు మ్యాచ్ అవ్వదు. ఇదిగో ఇదిగో మీ మధ్య పెరిగి మీ ఇలా ఇక్కడే ఉండిపోయింది. అయినా నాదంతా ఒక అడ్వాన్స్ ట్రెండ్. మినీస్, స్కర్ట్స్, షర్ట్స్, లో హిప్స్. ఉండండి మీకందరికీ ఇప్పుడే అర్థమయ్యేలా చెప్తాను. రేపు దీన్ని పెళ్లి చేసుకుని మా వాళ్ళకి పరిచయం చేశాననుకో, ఇంగ్లీష్లో మాట్లాడుతుందా? పార్టీలకి పబ్బులకి తీసుకెళ్తే మిడ్డీస్ స్కర్ట్స్ వేసుకుంటుందా? అంతెందుకు మావయ్య, బీచ్కి వెళ్తే బికినీ వేసుకుంటుందా? ఎక్కడికి తీసుకెళ్ళినా ఆ పాత రూపాయి బిళ్ళ సైజు బొట్టు పెట్టుకుని ఒళ్ళంతా చీర కప్పేసుకుని చికెన్ రోల్లో తయారవుతుంది. చూడటానికి సంక్రాంతికి డెకరేట్ చేసిన గంగిరెద్దులా ఉంటది. దాన్ని నేను చేసుకోవాలా? నాకు అసలు గెటప్ అంటేనే ఇష్టం లేదు. చాలా చిరాకు, ఇరిటేటింగ్ నాకు అది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? ఊరంతా నువ్వే దాని మొగుడివే అంటున్నావు. అరే, మీకు ఇంకా అర్థం కావట్లేదా? చిన్నప్పుడు మీరేదో అనుకుంటున్నారని, పెద్దగా ఊళ్ళో లేదో అంటున్నారని అలా అంటున్నారు తప్ప నేనేమనుకుంటున్నాను మీకేం అక్కర్లేదా? నీ చదువు కోసం లక్షలు తగలేశారా మావయ్య? దాని మొహం చూసి కాదు, మావి మొహం చూసి చెప్పరా. ఆగండి అత్తయ్య. నాన్న, తనకి నచ్చినట్టే చేయండి నాన్న. థ్యాంక్స్ గీత, నువ్వని అర్థం చేసుకున్నావు. మావయ్య కోసం లోన్ పెట్టైనా సరే దీన్ని పెళ్లి చేస్తాను. అయినా దీనికి ఆ పేటీఎం మురళిగాడు సరిపోతాడు. వాడు అలాగో వరుసేగా. ఆపు, నీకు అక్కర్లేదు అన్నావుగా, చాలు. తర్వాత బ్రేక్ సార్. అయ్యో తప్పే, అది ప్రసాదం. నువ్వు చేసిందేంటి మరి? మీ నాన్నగారితో వాడికి నచ్చినట్టు చేయమన్నావంట. ఆ రోజేమో ఇది కాగితం కాదు నా జీవితం అని పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టావు. వాడి కోసం చాకిరీలు, వాడి కోసం మొక్కులు, మోకాలి ప్రదక్షిణలని ఒళ్ళు హూనం చేసుకున్నావు కదే. చిన్నప్పటి నుంచి బావే నా మొగుడు, బావే నా సర్వస్వం అని రామకోటి బదులు బావకోటి రాసావు కదే. అసలు వాడిని చొక్కా పట్టుకుని అడగాల్సింది, నన్ను చేసుకుంటావా లేదా చస్తావా అని. అంతా నీ అమాయకత్వం, నీ చేతకంతనం. అచ్చే, వాడు నన్ను కాదంటాం కాదే, నాకే వాడక్కర్లేదు. అసలు వాడు నాకంటే ఎందులోనూ ఎక్కువ కాదు. చిన్నప్పుడు ఎగ్జామ్స్ లో నా పేపర్ చూసి కాపీ కొట్టేవాడు. వాడికన్నా బాగా చదువుతున్నానని చెప్పి నన్ను చదువు అనిపించేశారు. నేను వెళ్తుంటే ఊర్లో కుర్రాలంతా నా వైపే చూస్తుంటారు. వాడిని ఒక అమ్మాయి కూడా పట్టించుకోదు, నేను తప్ప. అలాంటిది వాడు నన్ను అందంగా లేనంటాడా? వాడి పక్కన సరిపోనంటాడా? గంగిరద్దులా ఉన్నానంటాడా? చూడవే, నేను అందంగా లేనా? అసలు ఏం తక్కువే నాకు? ప్లీజ్ గీత, ఏడవకి. ఏంటి రంజిత, ఫ్రీ టైంలో కూడా వర్క్ చేస్తున్నావు? ప్రమోషన్ గురించి టెన్షనా ఏంటి? టెన్సా? నాకా? వాడు అసలు నాకు కాంపిటీషనే కాదు. ప్రీతంని అండర్ ఎస్టిమేట్ చేయకే. వాడు ఇండియా లాంటోడు, ఏ టీం అయినా గెలిచేస్తాడు. డోంట్ ఇరిటేట్, జస్ట్ గో. పదండే పోదాం.
ఇది నీ దగ్గరే ఉంటుందని అనుకో. నెక్స్ట్ మంత్ మళ్ళీ నా టేబుల్కి వచ్చేస్తుంది. కాంపిటీషన్ లేక నేను కూడా కాస్త డల్ అయ్యాను. ఇప్పుడు బాగుంది. ఎనీవేస్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇంతకు ముందు మనం ఎక్కడైనా కలిసామా? లేదే. ఎక్కడో చూసిన ఫీలింగ్ ఉంది. ఓ షిట్, యూ ఇడియట్. కళ్ళు కనపట్లేదా? ఈ డ్రెస్ వాల్యూ తెలుసా నీకు? నీ 4 months శాలరీ సరిపోదు ఈ డ్రెస్ కొనడానికి. అయినా కొడుకు కోసం జాబ్ చేసేవాడివి. వాడైపోయాక ఇంకెందుకు రావడం? అప్పుడు జాబ్ చేసి వాణ్ణి చంపావు, ఇప్పుడు మమ్మల్ని చంపుతున్నావు. సరిగ్గా చెప్పావమ్మా. కొడుకే పోయాక కొలువెందుకు నాకు? నేను కూడా అదే అనుకున్నాను, కానీ అందుకు వాడు ఒప్పుకోలేదమ్మా. ఎవరనుకుంటున్నావా? నా కొడుకమ్మా. వాడినెవరో చంపేశారు. వాడేదో ఏదో పని చేసుంటాడు. తప్పంతా వాడు చేసే శిక్ష నాకు వేశాడని ఏడుస్తూ కూర్చున్నాను. కానీ వాడు చనిపోయిన 3 రోజులకి ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. నా పేరు లాస్య అంకుల్. నేను రాజు ఫ్రెండ్ని. మీకు రాజు గురించి చెప్పాలి అంకుల్. తను చనిపోలేదు అంకుల్, బ్రతికే ఉన్నాడు. నాకు నాన్న వాళ్ళు ఎవరూ లేనప్పుడు నా మనసుకు చాలా దగ్గరయ్యాడు. నా మనసులో మాట చెప్పాలనుకున్నప్పుడు తనకి ఒకరోజు ఫోన్ చేశాను. రాజు, నీతో ఒక మాట చెప్పాలి. మన బస్ స్టాప్కి రావా? ప్లీజ్ కొంచెం త్వరగా రా. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్. బాయ్. మేడం, మేడం, అలా ఏందనే ఇది మేడం? రాజు
రాజు చాలా మంచిదన్నా. రాజు అన్న వదిలేయండి అన్న. అన్న మీకు దండం పెడతా అన్న. అన్న ప్లీజ్ నువ్వన్నా చెప్పన్నా. మేడం మేడం అన్న అన్న నీకు దండం రాసామె. రొమాంటిక్ సీన్, సెంటిమెంట్ సీన్ చేయకురా. మనోడు సీరియల్ గట్టిగా చూస్తున్నట్టున్నాడుగా. సీదీరా అమ్మా. అన్న వదిలేండి అన్న. అబ్బా మూడు చెడగొట్టగరా, లైన్లో ఉండు. అన్న ప్లీజ్ అన్న, కావాలంటే డబ్బులు ఇస్తానన్న. అన్న వదిలేండి అన్న. అన్న మాకే డబ్బులు ఇస్తావరా? మేమెవరో తెలుసా నీకు? ఇప్పుడు చూడరా. అన్న అన్న రాజు నీకోసం చూస్తుంటే వీళ్ళు. మేడం మీరు ముందు ఇక్కడి నుంచి పదండి. మేడం మీరు వెళ్ళిపోండి. రాజు మీరు వెళ్ళిపోండి మేడం. మీరు వెళ్ళిపోండి మేడం. రాయ్ రాజు రాజు మీరు వెళ్ళిపోండి మేడం. మీరు వెళ్ళిపోండి మేడం. నన్ను కాపాడి తన వాడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నాకు తన దేవుడు అంకుల్. వాడి జ్ఞాపకాలు, వాడి మాటలు, చనిపోతూ కూడా నా కోసం పడ్డ తపన, ఆరాటం, వాడు నా కోసం ఖర్చిన కన్నీళ్ళు శాశ్వతంగా నాలో ఉండిపోతాయి. నేను బ్రతుకున్నంత కాలం వాడు నాలో బ్రతికే ఉంటాడు. వాడు చనిపోలేదు అంకుల్. ప్లీజ్ అంకుల్, వాడి కోసం ఏడవకండి. ప్లీజ్ ఏడవకండి. సరిహద్దులో ఉండి దేశం కోసం సైనికుడు పోరాడే మరణం వీరమరణం అయితే, ఇక్కడ ఉండి సమాజంలో చెడుని ఎదిరించి మరణించేవాడిది కూడా వీరమరణమే. ఎస్, అవును, నా కొడుకు వీరుడమ్మా. మరి అలాంటి వాడికి చావుంటుందమ్మా. అలాంటివాని కన్నా నేను మూలన కూర్చుని కృష్ణారామ అనుకుంటుంటే వాడు చచ్చినట్టే కదమ్మా. లేదు, వాడికి చావు లేదు. అందుకే కొత్త బట్టలు వేసుకుని మరీ పనిలోకి వచ్చాను. ఎవరో కన్నబిడ్డ కోసం చనిపోయిన వాడి గురించి నాకు ఏ విధమైన బాధ లేదమ్మా. కానీ పక్కనున్నోడు చచ్చిపోతున్నా పట్టించుకోకుండా జీవోత్సవాలు బతుకుతున్నారే, మిమ్మల్ని చూస్తే కలుగుతుందమ్మా బాధ. నాకు మిమ్మల్ని చూస్తే కలుగుతుంది బాధ. సారీ బాబాయ్. వాడికి సారీ చెప్తున్నావేంటి నువ్వు? షడప్ రంజిత. రే ప్రీతం, अंधेरी रात में दिया तेरी हाथ में అంటే చీకటి రాత్రిలో నీ చేతికిచ్చా. చీని ఎంత పెట్టరు నువ్వు. దియా అంటే ఇచ్చానని కాదు, దీపం అని అర్థం. అంధేరి రాత్ మే దియా తేరీ హాత్ మే అంటే చీకటి రాత్రిలో దీపం నీ చేతిలో అని మీనింగ్.
ఇలా కూడా అంటారా? థూ. దేనికైనా ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంటుంది. ఏదైనా మనం చూసేదాన్ని బట్టి మీనింగ్ ఉంటుంది. బాబు బుద్ధ, నీ అంత పాజిటివ్ యాటిట్యూడ్ మాకు వద్దు కానీ నువ్వు బాస్ అవ్వబోతున్న శుభ సందర్భంలో ఇవే నా బెస్ట్ విషెస్. నీ బతుక్కి ఒక్క మంచి మాట అన్నావురా బాబు. లేదు, నేను జాబ్ వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు వెళ్ళిపోతే ఆ మైదాపిండి మొహంది బాస్ అయ్యి మా నెత్తి మీద టాన్సిల్ వేస్తుంది. రే ప్రీతం, ఆర్ యూ సీరియస్? ఐఎమ్ వెరీ సీరియస్. బాస్ అయ్యేది నేను కాదు, రంజిత, ఆ మైదా పిండి మొహంది. ఆ మొహం అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ హర్. ఐ లవ్ రంజిత. ఏంట్రా నువ్వు దానిలో చేసావా? థూ, అదొక కరుడు గట్టిన కమర్షియల్ కన్యరా. దాన్ని చూస్తే లస్ట్ పుట్టుద్ది కానీ లవ్ పుట్టదు. నీకు దాని గురించి పూర్తిగా తెలీదు. నాకు మాత్రమే తెలుసు. తను నేను ఒకే కాలేజీలో చదువుకున్నాం. తను నా జూనియర్. అప్పుడే తనపై ప్రేమ పుట్టింది. ఎప్పుడు తను నన్ను ఎక్కడో చూశానంటుంది కానీ ఎప్పుడు గుర్తుపట్టలేదు. పెదవి తెరిచి చెప్పలేని పిరికితనం నాది. ఐఎమ్ ఏ వన్ సైడ్ లవర్. వెరీ పెయిన్ఫుల్. పెయినా పాసా ఎందుకురా ఓ పిసికేసుకుంటారు? ఏదో ఎంట్రీ అంతే. వస్తే ఫిగరు, పోతే హెయిర్. నువ్వు లవ్ చేస్తున్న అది రంజిత ఏం చేసిందో తెలుసా? ప్రమోషన్ కోసం బాస్ గారితో వెళ్ళింది. నేను నిన్న నా కళ్ళతో రిసార్ట్ ముందు దానికను వారికారు పార్క్ చేసుకోవడం చూశాను. షటాప్రా ప్రీతం. ప్రీతం ఆడెవరో తెలుసా? నా క్లాస్మేట్ రా. అబ్బా, ఓ పెద్ద రెడీ చెప్పావు కదరా. నీ క్లాస్మేటా? వినరా స్టూపిడ్. నీకు నవీన్ ప్రీతం పేరు తెలుసా? నవీన్ ప్రీతం మన చైర్మన్ గారు అబ్బాయి. ప్రీతం, నవీన్ ప్రీతం చైర్మన్ గారు అబ్బాయా? ప్రీతం. ఎస్, హీ సన్ ఆఫ్ అవర్ చైర్మన్. కేవలం రంజిత కోసం ఇక్కడికి వచ్చాడు. సాధారణ వ్యక్తిగా తన ప్రేమ పొందాలనుకున్నాడు. తాగిన మత్తులో చెత్తవాగుడు వాగి తను హర్ట్ చేశావు కదరా. మంచి మనిషిని బాధ పెడితే నీ బ్రతికంటే ఏరిపోయిపోద్దురా. చి. మళ్ళీ షార్ట్ ఓపెన్ అవ్వగానే ఆర్మీ డ్రెస్లో ఉన్న హీరోని చూసి హీరోయిన్కి షాక్ అండ్ సర్ప్రైజ్. మనోడు వచ్చినట్టున్నాడు. ఏం మావయ్య, ఎప్పుడు సినిమాగానే నీకు? నా సంగతి సరే గాని నువ్వేంట్రా మన గీత మన కాదన్నావంట? బా అర్రే కోప్పడకరా, నా సపోర్ట్ నీకే. ఏదో ఈ సినిమా పిచ్చిలో పడి నా పెళ్లి గురించి కూడా మర్చిపోయి మీరెప్పుడు పెద్దోళ్ళు అయ్యారో ఎప్పుడు ప్రేమలో పడ్డారో కూడా తెలియకుండా అయిపోయిందిరా. ఒరే నాన్న, చిన్నప్పుడు మీ ఇద్దరిని ఈ భుజాల మీద పెంచిన చనువుతో అడుగుతున్నాను రా. అరే నాన్న, నువ్వు తీసుకున్న నిర్ణయం 100% కరెక్ట్ రా. రే మన గీతమ్మ నీకు అస్సలు సెట్ అవ్వదురా. రే నీ చదువుకి నీ స్పీడ్కి అదే లెవెల్లో ఉన్న అమ్మాయి కావాలరా. థ్యాంక్స్ మావయ్య. మంచి మోడర్న్గా ఉన్న అమ్మాయిని ఈ జనరేషన్లో సెలెక్ట్ చేసుకోరా. దాంతో నీ లైఫ్ ఆహా అద్భుతంగా ఉంటుందిరా. అర్ధరాత్రి నువ్వు అలా నిద్రలో జారుకున్నప్పుడు నీ పెళ్ళ మొబైల్కి ట్రింగ్ ట్రింగ్ అని వాట్సాప్ మెసేజ్ వస్తుంది. అలాగే ఫేస్బుక్ అకౌంట్కి లైకులు, ఫ్రెండ్ రిక్వెస్ట్లు అలాగే వస్తుంటాయి. వీళ్ళంతా ఎవరా అని నువ్వు రాత్రంతా ఆలోచించి నిద్ర పట్టకపోతే అబ్బా భలేగుంటదరా. సపోజ్ నువ్వు ఆఫీసులో ఉన్నప్పుడు నీ పెళ్ళం వాట్సాప్ ఆన్లైన్లో ఉందనుకో, నీ గుండె జారిపోద్దరే. వెంటనే ఫోన్ చేసి ఏంటి బంగారం ఆన్లైన్లో ఉన్నావా అని అడుగుతావు. అలా అడిగినంతవరకు నువ్వు బతకలేవు. అప్పుడు నీ పెళ్ళం లేదు డార్లింగ్
డాడీతో చాట్ చేస్తున్నాను అంటది. ఒరే నువ్వు సైలెంట్గా మీ మావయ్య దగ్గరికి వెళ్ళి క్యాజువల్గా మొబైల్ తీసుకుని అందులో తను మీ మావయ్యతో చాట్ చేసిందో లేదో చూసి చెయ్యలేదని తెలిస్తే ఉంటుందిరా. అబ్బో అబ్బా ఒరే సొంత ఇంట్లోనే సీసీ కెమెరా పెట్టుకుని బతికే బతుకు అయిపోద్దరా నీది. రే గీతమ్మ ప్రేమతో పోతపోసిన బంగారం రా. చచ్చ నీకు అస్సలు మ్యాచ్ అవుదా నాన్న. ఎలా ఇంకా ఎందుకే వాటి గురించి బాధపడుతున్నావు? నీకోసం పుట్టింది నేనే. నీకేం కావాలో చెప్పు, మంగళసూత్రంతో సహా పేటీఎంలో ఇప్పుడే ఆర్డర్ పెట్టేస్తా. నోరు ముయ్యిరా, ఈ పరిస్థితుల్లో కూడా దాన్ని నువ్వు వదలవా? నువ్వు నీ ఎటకారం. ఆగు శాంతి. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నాకేం కావాలో నువ్వు అడగక్కర్లేదు. ఆర్డర్ పెట్టాలనుకున్నా దొరికేది కాదు. నాది నిజమైన ప్రేమ. నాకు నాపై కన్నా నా ప్రేమపైనే నమ్మకం ఎక్కువ. అదే నన్ను గెలిపిస్తుంది. నా బావకి ఏం కావాలో అందుకు నేనేం చేయాలో నాకు తెలుసు. నాకన్నా బాగా నా ప్రేమకు తెలుసు. ఏంటే బయటికి వెళ్దాం, ఎక్కడ తీసుకెళ్తున్నావు? నిన్నెప్పుడైనా ఇలా బయటికి వెళ్దామని అడిగానా బావా? నీతో పెళ్ళైతే ఇలా నడవాలనుకున్నాను బావా, కానీ నువ్వు కుండబద్దలు కొట్టేశావు కదా. నాన్న కోపంతో వచ్చే వారమే నాకు పెళ్లి చూపులు పెట్టేశారు బావా. ఇంక నీతో బయటికి వెళ్ళడం కాదు కదా, కనీసం కలవడం కూడా జరగదనుకుంటా. అందుకే ఒకసారి నీతో నడవాలని ఇలా. ఏంటి ఇది? నువ్వన్నీ మర్చిపోయావు బావా, నాతో సహా. చిన్నప్పుడు మనం ఇక్కడే ఆడుకునే వాళ్ళం. సరే సరే ఇంటికి వెళ్దాం పదా. ఊర్లో అందరూ నన్ను మహాలక్ష్మిలా ఉన్నావంటారు, కానీ నీకు మోడ్రన్ మహాలక్ష్మే కావాలి. చూడు బావా, చూడు, ఇప్పుడు చూడు. ప్లీజే. అయ్య బాబోయ్, అంతెందుకు మావయ్య, బీచ్కి వెళ్తే బిక్రీ చేసుకుంటుందా? ఇప్పుడు కూడా నేను అందంగా లేనా బావా? నీకు నచ్చలేదా? టెన్షన్ పడతావేం బావా? 10 మందిలో ఇలా తిరగాలనే కదా అడిగా. అయ్య బాబోయ్, ఇప్పుడు చూడు బావా, నేను ఇలాగే నీతో వస్తాను. అప్పుడు నీకు ఓకే కదా? వసే డ్రెస్ వేసుకోవే ప్లీజే, నీకు పుణ్యం ఉంటుంది. నీకు దండం పెడతానే ప్లీజే. అయ్య బాబాయ్, మావయ్యకి తెలిస్తే చంపేస్తారా నన్ను. చూడు బావా, నువ్వు చూసిన మోడర్న్ ఫిగర్స్ అయినా, ఈ సంక్రాంతి గంగిరెద్దైనా మేకప్ బట్టలు తీసేస్తే అంతా ఒకటే. అందమంటే ఇది కాదు, ఇది. పద వెళ్దాం.
చెప్పరా ఏదో చెప్తానన్నావు. సారీ సార్, ఏదో తాగి వాగేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇట్స్ ఓకే రాంపాల్. ఏంటి కొత్తగా సార్ అంటున్నావు? నాకు అందరిలో ఒకళ్ళ కలిసిపోవడం అంటేనే ఇష్టం. దయచేసి సారన్ని నన్ను దూరం చేయకండి. ఓకే సార్, కానీ యువర్ గ్రేట్ సార్. ఒక కంపెనీ చైర్మన్ సన్ అయ్యిండు కూడా మీరు ఇంత సింపుల్గా అసలు ఎలా సార్, ఎలా సాధ్యం ఇది? దీంట్లో పెద్ద వింత ఏముంది? మా నాన్నగారు తన లైఫ్ని మొదట ఒక పేపర్ బాయ్గానే స్టార్ట్ చేశారు. ఈ స్థాయికి వచ్చినా కూడా తను ఒకటే చెప్తారు, మనం ఎదిగొచ్చిన మూలాన్ని మర్చిపోకూడదు. మీ ఆల్సో బౌండెడ్ టు దట్ బేసిక్స్. అది సరే, నువ్వేంటి డల్గా కనిపిస్తున్నావు? జియో సిమ్ పనిచేయట్లేదేమో. అదేం లేదురా, మనసే కొంచెం బాగాలేదు అంతే. ఏంట్రా బాబు నీ నోట్లోంచి బూతులు? లేదురా, మా నూనె లేను కదా అప్పుడు. బాగా కంగారుగా టెన్షన్గా అనిపించింది. ఎందుకు టెన్షన్? అదేగా నేను అడిగేది. మరి మన ఆఫీస్లో ఉన్న ఎవరైనా అమ్మాయి డ్రెస్సులు మిస్ప్లేస్ అయితే నువ్వు చూసేది కాకుండా పక్కోళ్ళని కూడా పిలిచి చూపిస్తావుగా. మరి మరదల విషయంలో ఎందుకు ఎవరైనా చూస్తారని టెన్షన్ పడ్డావు? బాబోయ్, అదే కదా నేను అడిగేది. ఎందుకా టెన్షన్ పడ్డానని. ఎందుకంటే మన అమ్మ, అక్క, చెల్లి, భార్య మన సొంతం కాబట్టి. మన సొంతం అనుకునే వాళ్ళ బట్టలు ఏమైనా మాల్ ఫంక్షన్ అయితే మనం చూడలేం. ఎవరైనా చూస్తారేమో అని కంగారు పడతాం. ఎందుకంటే వాళ్ళు మన కాబట్టి. అందుకే గీతని ఎవరైనా అలా చూస్తారేమో అని నువ్వు కంగారు పడ్డావు. ఎందుకంటే తను నీది అన్న ఫీలింగ్ నీలో ఉంది కాబట్టి. తను నీ సొంతం అనే విషయం నీకు తెలియకుండానే నీ సబ్కాన్షియస్లో ఫీడ్ అయ్యి ఉంది. నువ్వెన్ని వెస్ట్రన్ ఫ్యాషన్ పొగడాలు పోయినా నువ్వు తన దగ్గరే ఆగిపోయావు. ఆమె నీలోనే ఉండిపోయింది. ఇంక నీకు నువ్వే తెలుసుకోవాలి. ఏంటి అందరూ ఇంత హ్యాపీగా ఉన్నారు? హే రంజిత, నీకు తెలీదా మన బాస్ని పీకేశారంట. వాట్? ఏదో ఫ్రాడ్ చేశాడంట. సాటర్డేనే మెయిల్ వచ్చిందంట రిజైన్ చేయమని. వెంటనే పేపర్స్ పెట్టేశాడు. నాతో ఎన్నిసార్లు మిస్బిహేవ్ చేశాడో. మంచి పని అయింది. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను సార్. ఎలాగైనా ఈ ప్రమోషన్ నాకే రావాలి. నాకు బాస్ చైర్ అంటే ఒక డ్రీమ్, ఒక ఫ్యాంటసీ. బాస్ అవ్వడం నా లైఫ్ అంబిషన్ సార్. దీనికోసం చాలా కష్టపడ్డాను. ఎలాగైనా మీరే నాకు హెల్ప్ చేయాలి సార్. ప్లీజ్ సార్, మీకేం కావాలో చెప్పండి సార్, చేస్తాను. నువ్వు స్ట్రైట్గా అడిగావు కాబట్టి నేను కూడా స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను. నాకు నీ మీద ఎప్పటి నుంచో క్రష్ ఉంది రంజిత. నాకు నువ్వే కావాలి. సార్ కూల్. ఇందులో కంపల్షన్ ఏం లేదు. జస్ట్ గివ్ అండ్ టేక్ అంతే. టుమారో 11 AM మీట్ మీ అట్ మై పూల్. అఫ్ కోర్స్ నువ్వు పర్ఫామ్ చేసి కూడా ప్రమోట్ అవ్వచ్చు. బట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే
హాయ్ రంజిత, నన్ను గుర్తుపట్టావా? ఎప్పుడు అంటుంటావు కదా, ఎక్కడో చూశాను, ఎప్పుడో కలిశానని. అది నిజమే. మనం ఒకటే కాలేజీలో చదువుకున్నాం రంజిత. ఐఎమ్ యువర్ సీనియర్. నేను చూసిన మొదటి అందం, విన్న మొదటి కవిత, నాకు అన్నిటికన్నా నచ్చిన పదం రంజిత. ఎస్, నేను పిరికివాడిని రంజిత. అందుకే ఎదురుగా చెప్పే ధైర్యం లేక ఈ ఎంఎంఎస్. మనసు విప్పే ధైర్యం లేక నిరీక్షణలో నలిగిపోతున్నాను. ఇంకా ఈ నిరీక్షణ నా వల్ల కాదు. నీకు తెలుసా రంజిత, నిరీక్షణ అంటే కాలం అనే త్రిశూలంపై మన మనసును గుచ్చటమే. గుండెలు పిండేస్తున్న ఆ బాధ కూడా నాకు హాయిగానే ఉంటుంది. బికాస్ నాకు నీపై ప్రేమ. అది నమ్మేవంటే నీకు నాపై ప్రేమ. నేను చచ్చిపోయినా నిన్నే ప్రేమిస్తుంటాను. చివరిగా ఒక్క మాట, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రంజిత, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అబ్బో, డెప్త్ చాలా ఉంది. డెప్త్ గ్యారంటీ. ఇంకెందుకైతే దూకే. సారీ రంజిత, నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేసావు. నువ్వు మోడర్న్గా డాషింగ్ ఉండడం చూసి నీకు చాలా ధైర్యం ఎక్కువ అనుకున్నాను. నువ్వే కాదు, ప్రజెంట్ జనరేషన్లో పిరికితనాన్ని అడ్డుగా పెట్టుకుని మోడర్న్ ట్రెండ్నెస్ అని మేకప్ వేసుకుని తిరుగుతున్నారు. సోషల్ బిహేవియర్ పేరుతో, ప్రొఫెషనలిజం పేరుతో పెద్ద పెద్ద తప్పుల్ని చాలా ఈజీగా చేసేస్తున్నారు. జిందగీ నా మీలగా దుబారాని సొల్లు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వాళ్ళకు వాళ్ళే మోసం చేసుకుని జీవితాన్ని లైట్గా తీసుకుంటున్నారు, నాలాగా. కానీ అదే జీవితంలో చిన్న ప్రాబ్లం వచ్చినా దాన్ని ఫేస్ చేయలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటున్నారు, నీలాగా. నేను దేనికోసమే ఆశపడి తప్పు చేశాను. మనుషుల్ని కాకుండా కుర్చీల్ని, కోరికల్ని ప్రేమించాను. అప్పుడే చచ్చిపోయాను. ఇంకా నేను దేనికోసం బ్రతకాలి? నిన్ను ప్రేమించేవారి కోసం. ఆ వెధవ నిన్ను చీట్ చేశాడని తెలిసే ప్రీతం వాడిని కంపెనీ నుంచి తీసేశాడు. ప్రీతం ఎవరైనా షాక్ అవుతున్నావా? హీఈస్ నాట్ ప్రీతం, హీఈస్ నవీన్ ప్రీతం, సన్ ఆఫ్ అవర్ చైర్మన్ సార్. నీకోసమే తను ఇక్కడికి వచ్చాడు. మోడర్న్ లైఫ్ భ్రమలో బ్రతుకుతున్న నన్ను కూడా వాడే మార్చాడు. ప్రీతం, నేను తప్పు చేశాను ప్రీతం. ఇప్పుడు వరకు నువ్వు ఎలా ఉన్నావు అనేది నాకు అనవసరం. నాకు నీ ప్రెజెంట్ కావాలి, నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. ఐ లవ్ యూ ప్రీతం. ఐ లవ్ యూ. నాకు 2 కొడుకులు అన్నయ్య గారు. ఆయనేమో దుబాయ్లో ఉంటారు. ఇదేమో మా చెల్లెలు. తను మా చెల్లెలు కొడుకు. పెద్దాడి పేరు మీద 40 ఎకరాలు, చిన్నాడి పేరు మీద 40 ఎకరాలు. ఇద్దరికి చెరొక ఇల్లు, నాకు 2 ఇళ్ళు. మాకే బోల్డు. ఇది కాక ఆయన నెల నెలా డబ్బు పంపటం. అసలు ఏం చెయ్యాలో తెలియక నేను బంగారం కొంటాం. మరి అంత నోడు అక్కడెక్కడ దుబాయ్లో ఎందుకు సావడం? ఇక్కడ ఏడొచ్చుగా. ఇంకెందుకు అన్నయ్య గారు ఆలస్యం? అమ్మాయిని పిలవండి. శాంతి, వెళ్ళి గీతం తీసురామ్మా.
వాడికి ఈ అమ్మాయి నచ్చేసింది అన్నయ్య గారు. చాలా సంతోషం అమ్మా. వాడికి ఏంటి అన్నయ్య గారు, అమ్మాయి ఎవరికైనా నచ్చేస్తుంది. బంగారంలా ఉంది పిల్ల. ఏం బంగారం, మా ఇంటికొస్తే 10 కేజీలు బంగారం వేస్తా. అది ఇప్పటికే వంగి నడుస్తుంది ఆంటీ. మరీ 10 కేజీలు బంగారం వేస్తే భూమిలో కుంగిపోతుంది. గీతా, నీకే ఫోను. రాంబాబు చేశాడు. వస్తున్నాను అత్తయ్య. హలో గీత, ఐమ్ సారీ. నేను ఫూల్ని గీత. నాకు మెచ్యూరిటీ లేదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నీకు అక్కడ పెళ్లి చూపులు అవుతుంటే నాకు ఇక్కడ కన్నీళ్ళు వస్తున్నాయి. ఐ లవ్ యూరా. నాకు నువ్వే కావాలనిపిస్తుంది. మావయ్యకి చెప్పి మనం పెళ్లి చేసుకుందాం. ఐ లవ్ యూ. బావా, 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 నాన్న, బావ నన్నే పెళ్లి చేసుకుంటాడంట. అత్తయ్య, బావ రేపు వచ్చేస్తున్నాడంట. శాంతి, బావ నన్నే పెళ్లి చేసుకుంటాడంట. ఏంటి నిజమా? ఏంట్రా ఇది? నాన్న, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, జాగ్రత్త. మీరు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు.